15 డిగ్రీల కోణాన్ని ఎట్లా నిర్మించవచ్చో చూద్దాం. దానికోసం స్కేల్ సహాయంతో ఏబీని ఒక రేఖాఖండానికి గీద్దాం. ఏని కేంద్రంగా చేసుకుని స్థిర వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీద్దాం. ఆ చాపం ఏబీ రేఖాఖండాన్ని ఖండించే బిందువుని గుర్తిద్దాం. అక్కడికి 0 డిగ్రీల కోణం తయారైంది. ఆ బిందు నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. ఆ చాపం మొదటి చాపాన్ని ఖండించే బిందువుని గుర్తిద్దాం. అక్కడికి 60 డిగ్రీల కోణం తయారైంది. 0 డిగ్రీలు చేసే కోణం నుంచి 60 డిగ్రీలు చేసే కోణం నుంచి మరో 2 చాపాలని స్థిర వ్యాసార్థంతో గీద్దాం. ఆ 2 చాపాల ఖండన బిందువుని ఏను స్కేల్ సహాయంతో కలుపుతాం. అంటే ఇక్కడికి 30 డిగ్రీల కోణం తయారైంది. అంటే 60 డిగ్రీల కోణం సమధీకరణం చేయబడింది. బిందువు నుంచి 30 డిగ్రీలు చేసే బిందువు నుంచి మరో 2 చాపాలని స్థిర వ్యాసార్థంతో గీద్దాం. ఆ 2 చాపాల ఖండన బిందువుని గుర్తిద్దాం. ఆ బిందువు నుంచి ఏను స్కేల్ సహాయంతో కలుపుతాం. అంటే ఇక్కడ 30 డిగ్రీల కోణం సమధీకరణం చేయబడింది. అంటే 15 డిగ్రీల కోణం తయారైంది. 30 డిగ్రీల కోణాన్ని ఎట్లా నిర్మించవచ్చో చూద్దాం. స్కేల్ సహాయంతో ఒక రేఖాఖండం ఏబి గీద్దాం. ఏని కేంద్రంగా చేసుకుని కొంత స్థిర వ్యాసార్థంతో ఒక చాపాన్ని అంటే ఆర్కును గీద్దాం. ఆ చాపం ఏబి రేఖాఖండాన్ని ఖండించే బిందువుని గుర్తిద్దాం. ఆ బిందువు వద్ద 0 డిగ్రీల కోణం చేస్తుంది. అక్కడి నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. అది మొదటి చాపాన్ని ఖండించే బిందువుని కూడా గుర్తిద్దాం. అక్కడికి 60 డిగ్రీల కోణం చేస్తుంది. 0 డిగ్రీల కోణం చేసే బిందువు నుంచి 60 డిగ్రీల కోణం చేసే బిందువు నుంచి మరో 2 చాపాలని స్థిర వ్యాసార్థంతో గీద్దాం. ఆ 2 చాపాల ఖండన బిందువును కూడా గుర్తిద్దాం. ఆ ఖండన బిందువును ఏను స్కేలు సహాయంతో కలుపుదాం. అంటే ఇక్కడ 60 డిగ్రీల కోణం సమధీకరణం చేయబడింది. అంటే 30 లాగా. అంటే ఇప్పుడు 30 డిగ్రీల కోణం మనకు తయారైందని అర్థం. 75 డిగ్రీల కోణాన్ని ఎట్లా నిర్మించాలో చూద్దాం. దానికోసం స్కేల్ సహాయంతో ఏబి అనే ఒక రేఖాఖండాన్ని గీద్దాం. ఏని కేంద్రంగా చేసుకుని స్థిర వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీద్దాం. ఆ చాపం ఏబి రేఖాఖండాన్ని ఖండించే బిందువుని గుర్తిద్దాం. ఆ ఖండన బిందువు నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. అది మొదటి చాపాన్ని ఖండించే బిందువుని కూడా గుర్తిద్దాం. అక్కడికి 60 డిగ్రీల కోణం తయారైంది. ఆ ఖండన బిందువు నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. ఆ చాపం మొదటి చాపాన్ని ఖండించే బిందువుని కూడా గుర్తిద్దాం. అక్కడికి 60 + 60 అంటే 120 డిగ్రీల కోణం తయారైంది. 60కి 120కి మధ్య కోణం 90 డిగ్రీలు ఉంటుంది. కాబట్టి 60కి 120కి మధ్య ఉండే కోణాన్ని సమధీకరణం చేద్దాం. దానికోసం 60 డిగ్రీలు 120 డిగ్రీలు చేసే చాపాల నుంచి స్థిర వ్యాసార్థంతో మరో 2 చాపాలు గీద్దాం. ఆ చాపాల ఖండన బిందువుని గుర్తిద్దాం. ఆ ఖండన బిందువు నుంచి ఏను స్కేల్ సహాయంతో కలుపుదాం. ఆ రేఖాఖండం మొదటి గీసిన చాపాన్ని ఖండించే బిందువుని కూడా గుర్తిద్దాం. ఇక్కడికి 90 డిగ్రీల కోణం తయారైంది. ఈ బిందువు నుంచి 60 డిగ్రీల కోణం చేసే చాప నుంచి అట్లే 90 డిగ్రీల కోణం చేసే బిందువు నుంచి మరో 2 చాపాలని స్థిర వ్యాసార్థంతో గీద్దాం. ఆ 2 చాపాల ఖండన బిందువుని గుర్తిద్దాం. అంటే 60కి 90కి మధ్య ఉన్న కోణాన్ని సమధీకరణం చేస్తున్నామని అర్థం. ఆ 2 చాపాల ఖండన బిందువుని ఏను స్కేల్ సహాయంతో కలుపుతాం. ఇక్కడికి 60 + 15 అంటే 75 డిగ్రీల కోణం తయారైంది. 75 డిగ్రీస్ యాంగిల్ తయారైంది. 90 డిగ్రీల కోణాన్ని ఎట్లా నిర్మించాలో చూద్దాం. స్కేల్ సహాయంతో ఏబి అనే ఒక రేఖాఖండం నిర్మిద్దాం. ఏని కేంద్రంగా చేసుకుని స్థిర వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీద్దాం. ఆ చాపం ఏబి రేఖాఖండాన్ని ఖండించే బిందువుని గుర్తిద్దాం. ఆ ఖండన బిందువు నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. ఆ చాపం మొదటి చాపాన్ని ఖండించే బిందువుని గుర్తిద్దాం. అక్కడికి 60 డిగ్రీల కోణం తయారైంది. ఈ ఖండన బిందువు నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం.
ఆ చాపం మొదటి చాపాన్ని ఖండించే బిందువుని గుర్తిద్దాం. అక్కడికి 120 డిగ్రీల కోణం తయారైంది. ఈ 120కి మధ్య ఉండే కోణాన్ని సమద్వీకరణ చేస్తే 90 డిగ్రీల కోణం వస్తుంది. కాబట్టి 60 డిగ్రీలు 120 డిగ్రీలు చేసే చాపాల నుంచి స్థిర వ్యాసార్థంతో మరో 2 చాపాలను గీద్దాం. ఆ 2 చాపాల ఖండన బిందువుని కూడా గుర్తిద్దాం. ఆ ఖండన బిందువుని ఏను స్కేల్ సహాయంతో కలుపుదాం. అక్కడికి మనకు కావాల్సిన 90 డిగ్రీల కోణం తయారైపోయింది. నూట 5 డిగ్రీల కోణాన్ని ఎట్లా నిర్మించాలో చూద్దాం. స్కేల్ సహాయంతో ఏబి అనే ఒక రేఖాఖండాన్ని నిర్మిద్దాం. ఏని కేంద్రంగా చేసుకుని కొంత వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీద్దాం. ఆ చాపం ఏబి రేఖాఖండాన్ని ఖండించే బిందువును గుర్తిద్దాం. ఆ ఖండన బిందు నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. ఆ చాపం మొదటి చాపాన్ని ఖండించే బిందువును గుర్తిద్దాం. ఆ బిందువు నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. అక్కడికి 60 + 60 120 డిగ్రీల కోణం తయారైంది. అక్కడ కూడా ఖండన బిందువును గుర్తించాం. 60 డిగ్రీలు 120 డిగ్రీలు చేసే చాపాల నుంచి స్థిర వ్యాసార్థంతో మరో 2 చాపాలను గీద్దాం. ఆ 2 చాపాల ఖండన బిందువుని ఏను స్కేల్ సహాయంతో కలుపుతాం. ఈ రేఖాఖండం మొదటగా గీసిన చాపాన్ని ఖండించే బిందువును గుర్తిద్దాం. అక్కడికి 90 డిగ్రీల కోణం తయారైంది. 90 డిగ్రీలు కోణం చేసే బిందువు నుంచి 120 డిగ్రీలు కోణం చేసే చాపం నుంచి 2 చాపాలని స్థిర వ్యాసార్థంతో గీద్దాం. అంటే 90కి 120కి మధ్య ఉండే కోణాన్ని సమద్వీకరణం చేస్తున్నాం. ఆ 2 చాపాల ఖండన బిందువును గుర్తిద్దాం. ఆ ఖండన బిందువుని ఏను స్కేల్ సహాయంతో కలుపుతాం. ఇక్కడికి 90 + 15 డిగ్రీలు అంటే 105 డిగ్రీల కోణం తయారైంది. ఇదే మనకు కావాల్సిన కోణం. 120 డిగ్రీల కోణాన్ని నిర్మించాలి. దానికోసం స్కేల్ సహాయంతో ఏబి అనే ఒక రేఖాఖండాన్ని గీద్దాం. ఏని కేంద్రంగా చేసుకుని కొంత వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీద్దాం. ఈ చాపం ఏబి రేఖాఖండాన్ని ఖండించే బిందువును గుర్తిద్దాం. ఆ బిందువు నుంచి అంతే వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. అక్కడికి 60 డిగ్రీల కోణం తయారైంది. అక్కడ ఖండన బిందువును గుర్తిద్దాం. ఆ బిందువు నుంచి అదే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీద్దాం. అక్కడికి 60 + 60 120 డిగ్రీల కోణం తయారైంది. ఆ ఖండన బిందువును ఏను స్కేల్ సహాయంతో కలుపుదాం. మనకు కావాల్సిన 120 డిగ్రీల కోణం తయారైంది. నూట 35 డిగ్రీల కోణాన్ని నిర్మించడానికి స్కేల్ సహాయంతో ఒక ఏబి అనే రేఖాఖండాన్ని గీసాం. ఏని కేంద్రంగా చేసుకుని కొంత వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీసాం. ఆ చాపం ఏబి రేఖాఖండాన్ని ఖండించే బిందువుని గుర్తించాం. అక్కడి నుంచి అదే వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీసాం. అక్కడికి 60 డిగ్రీలు తయారైంది. అక్కడి నుంచి అదే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీసాం. అక్కడికి మరొక 60 డిగ్రీలు అంటే 60 + 60 120 డిగ్రీలు తయారైంది. అక్కడి నుంచి అదే వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీసాం. అంటే 60 + 60 + 60 అంటే 180 డిగ్రీలు తయారైంది. మనకు కావాల్సింది 130 డిగ్రీల కోణం కాబట్టి అంటే 90 + 45 కనుక ముందుగా 90 డిగ్రీల కోణం తయారు చేద్దాం. దానికి ఒక 45 యాడ్ చేద్దాం. 90 డిగ్రీల కోణం తయారు చేయడానికి 60 డిగ్రీలు 120 డిగ్రీలు చేసే చాపాల నుంచి స్థిర వ్యాసార్థంతో మరో 2 చాపాలు గీద్దాం. ఆ చాపాల ఖండన మీద గుర్తించి దాన్ని మరియు ఏను రోలర్ సహాయంతో అంటే స్కేల్ సహాయంతో కలుపుదాం. అంటే ఇక్కడికి 90 డిగ్రీలు తయారైంది. దీనికి ఇంకొక 40 డిగ్రీలు యాడ్ చేసినట్టయితే మనకు కావాల్సిన కోణం వస్తుంది.
ఆ రేఖాఖండం శాపాన్ని ఖండించే బిందువుని గుర్తించాం. ఆ బిందువు నుంచి 180 డిగ్రీలు కోణం చేసే శాపం నుంచి స్థిర వ్యాసార్థంతో మరి 2 చాపాలు గీసాం. ఆ 2 చాపాల ఖండన బిందువుని గుర్తించాం. ఆ ఖండన బిందువుని ఏను స్కేల్ సహాయంతో కలిపాం. అక్కడికి 130 డిగ్రీల కోణం తయారైంది. అంటే 90 + 45 డిగ్రీలు అంటే 130 డిగ్రీల కోణం తయారైంది. ఇదే మనకు కావాల్సిన కోణం. 150 డిగ్రీల కోణాన్ని ప్రొట్రాక్టర్ ఉపయోగించుకుంటా ఎట్లా గీయవచ్చు చూద్దాం. రోలర్ సహాయంతో ఏబి అని ఒక రేఖాఖండాన్ని గీసాం. ఏని కేంద్రంగా చేసుకుని కొద్ది వ్యాసార్థంతో ఒక చాపాన్ని గీసాం. ఆ చాపం ఏబిని ఖండించే బిందువుని గుర్తించాం. ఆ ఖండన బిందువు నుంచి అదే వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీసాం. అక్కడికి 60 డిగ్రీలు తయారైంది. ఆ చాపం నుంచి అదే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీసాము. అక్కడికి 60 + 60 అంటే 120 డిగ్రీలు తయారైంది. అదే స్థిర వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీస్తే 180 డిగ్రీలు తయారవుతుంది. 120కి 180కి మధ్యలో 60 డిగ్రీల కోణం ఉంటుంది. దాన్ని సమర్థీకరణ చేస్తే 30 డిగ్రీలు వస్తుంది. కాబట్టి 120కి 30 కలిపితే 150 డిగ్రీలు తయారవుతుంది. కనుక ఆ 120 డిగ్రీల కోణం 180 డిగ్రీలు చేసే కోణాల బిందువుల నుంచి 2 చాపాలని స్థిర వ్యాసార్థంతో గీసాం. ఆ రెండింటిని ఖండించే ఆ 2 చాపాల ఖండన బిందువుని గుర్తించాం. ఆ ఖండన బిందువుని ఏని స్కేల్ సహాయంతో కలిపాం. అంటే 120కి 30 డిగ్రీల కోణం అక్కడ యాడ్ అయింది కాబట్టి సో అక్కడికి మొత్తం కోణం 150 డిగ్రీలు వచ్చింది. అంటే మనకు కావాల్సిన